హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. తమ్ముడు వాళ్ళు నీమ్ ట్రీ లీవ్స్ కోస్తున్నానండి. ఇంకా నేను అలోవెరా జెల్ కోసం అలోవెరాని కట్ చేస్తున్నాను. ఇది ఎక్కడో బయట కాదు, మన ఇంటి పైనే ఉన్నది అలోవెరా, ఫ్రెష్ అలోవెరా అండి. నేను దాన్ని తీసుకొని కట్ చేస్తున్నది మీకు చూపిస్తాను. ఇలా ఫ్రెష్ అలోవెరా ఉంటే ఫ్రెష్ అలోవెరా వాడండి, ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేను 3 కట్ చేశాను. ఇంకా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 3 తీసుకున్నాను. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పొటాటోని కట్ చేసుకోండి, ఇంకా అలోవెరా జెల్, నీమ్ ట్రీ లీవ్స్, ఇంకా అది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. వీటిలన్నిటిని గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, లేదా అన్నీ ఒకేసారి వేసుకున్నా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. కొంతమంది దగ్గర చిన్న జార్స్ ఉంటాయి కదా, చిన్న మిక్సీ జార్ ఉంటే ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోండి. అది గ్రైండ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. చాలా మెత్తగా అయ్యేటట్టు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి. నేను మీకు ఇంకా ముందు వస్తుండగా వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఈ లోపల మనం ఏం చేద్దామంటే సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ నేను మీషోలో తీసుకున్నాను. నాకు 192 రూపీస్ పడింది. అది కూడా మౌల్డ్తో కలిపి. మీరు కూడా అది కావాలి అంటే ఒకసారి ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ని తీసుకోండి. కానీ సోప్ బేస్ చాలా బాగుంది. ఇది జస్ట్ 500 గ్రామ్స్ సోప్ బేస్ అండి. నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఈ సోప్ బేస్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము పెట్టి కొట్టాలండి ఈ సోప్ బేస్ అంతా. దాని తర్వాత చూడండి, దాన్ని అలా గట్టిగా ఒక క్లాత్లో వేసి పిండేస్తే మనం ఇందాక పట్టిన ఇంగ్రీడియంట్స్ జ్యూస్ అంతా వచ్చేసిద్ది బయటికి. దాన్ని గట్టిగా పిండండి, ఇంకా కొంచెం కూడా దానిలో జ్యూస్ లేకుండా పిండండి. సో దాన్ని బట్టి మనకు వచ్చేసిద్ది. చూపిస్తున్నాను చూడండి ఎట్లా వచ్చేసిద్దో. ఇలా వస్తే మనకి దాంట్లో జ్యూస్ మొత్తం ఏమీ లేనట్టు మీనింగ్ అండి. దాని తర్వాత ఆ జ్యూస్ని ఎట్లా ఉందో ఏంటి చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందో దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు సోప్ బేస్ అన్నాను కదా, సోప్ బేసు ఇది బీప్ పిండి అండి. ఇది వచ్చేసేమో ఆ జ్యూస్. దాని తర్వాత దీన్ని మొత్తాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కదా, డబల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి ఆ మొత్తంని వేసేస్తున్నాను దీంట్లో. వేసేసి బాగా చాలా లూజ్గా అయ్యేటట్టు వాటర్ వేయొద్దు, ఏమీ వేయొద్దు. జస్ట్ నార్మల్గా అది కరిగిపోతూ ఉండిద్ది మనం కింద ఉన్న హీట్కి. వాటర్ కానీ మీరు ఆ బాండీలో కొంచెం వాటర్ పోసి దాని మీద స్టాండ్ పెట్టుకోండి. ఒకవేళ స్టాండ్ లేకపోతే నార్మల్గా గిన్నె పెట్టైనా చేసేయచ్చు. తర్వాత నేను గిన్నె పెట్టి కూడా చేశాను, అవ్వట్లేదని చెప్పి. మనకి ఇందాకున్న సోప్ బేస్ ఇలా అవ్వడానికి మినిమం ఒక 10 to 15 మినిట్స్ పట్టిందండి నాకు అవుతే. మరి మీకు కొంచెం హైలో పెట్టుకొని చేసుకుంటారేమో నాకు తెలీదు. ఇది నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నార్మల్ సోప్ బేస్ ఉంది, ఇంకొంచెం కరిగింది. దాని తర్వాత ఇట్లా కరిగింది, ఇంకా కరుగుతూ మొత్తం ఆ సోప్ బేస్ అంతా కరుగుతూ లిక్విడ్ ఫామ్లో వచ్చేసింది. నేను చూపించేస్తున్నట్టు చూడండి. దాని తర్వాత అలా కరుగుతున్న ఉన్న దాంట్లో కొంచెం బీప్ పిండి అండి. మనకి బీప్ పిండి ఎందుకు పనికొచ్చిందంటే సోప్ వన్ సైడ్ స్క్రబ్ లాగా పనికొచ్చింది. సో దానికి కొంచెం బీప్ పిండి వేస్తాము. బీప్ పిండి వేస్తూ కలపండి. బీప్ పిండి వేసి అలా వదిలేయకండి, ఎందుకంటే దానివల్ల అది గడ్డ కట్టేస్తూ ఉండిద్ది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందాక వేసుకున్న జ్యూస్ ఉంది కదా, నీమ్ ట్రీ లీవ్స్ జ్యూస్, అలోవెరా, పొటాటో, విటమిన్ ఈ క్యాప్సిల్ది మొత్తం కలిపి జ్యూస్ చేసాం కదా, ఆ జ్యూస్ మొత్తం వేసేసినాక ఇట్లా వస్తుంది. దీన్ని మాత్రం మీరు ఎవ్వరూ టెన్షన్ పడొద్దు. ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే అది మెల్లగా కరిగిపోయింది. చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. టర్మరిక్ వేసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది. అది ఈ కన్సిస్టెన్సీలో వచ్చినాక మనం మౌల్డ్స్ అని చెప్పాం కదా, మౌల్డ్స్లో తీసుకొని వేసేసుకోండి. సో దానివల్ల మీకు ఏంటంటే మౌల్డ్స్లో మ్యాక్సిమం 1 అవర్లో మీకు సోపు అనేది రెడీ అయిపోయింది. బట్ అది కొంచెం గట్టిగా అవ్వడానికి పక్కాగా ఒక నైట్ అంతా ఉంచండి. నార్మల్గా ఒక చిన్న సజెషన్ అంతే. నేను ఇంకా మిగిలిందని చెప్పి వేరే బౌల్లో కూడా వేసాను. బట్ సోప్ అయితే బాగుంది. ఇది స్కిన్ వైట్నింగ్కి ఉపయోగపడిద్ది, స్కిన్ని మీద ఉన్న ట్యాన్ పోవడానికి ఉపయోగపడిద్ది, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఉపయోగపడిద్ది. ఎందుకంటే మనం నీమ్ వేసాం కదా, నీమ్ ట్రీ లీవ్స్ వేసాం కదా, సో అందుకు. ఇది మార్నింగ్ తీసానండి. మార్నింగ్ తీసినాక చూడండి సోప్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.